నమస్తే అండి. ఈ అడిలా గ్రూప్ ఆఫ్ కంపెనీ వారిది జయాగ్రో 2X గ్రాన్యువల్స్ అండి. ఇది కంప్లీట్గా ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్, 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ చెప్పడం జరుగుతుంది. ఇది ఈ రైతుకు మనం వారం రోజుల కింద ఇవ్వడం జరిగింది. ఈ రైతు కూడా రెండో పిండిలోకి గాను దీన్ని గ్రాన్యువల్స్, తర్వాత హ్యాపీ సాయిల్ అనే పద్ధతి కేజీలు 2 ఎకరాలు కానీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ జాయో స్ప్రెడ్ అనేది లిక్విడ్, అంటే ఇది కూడా గమ్ము టైప్లో ఉంటుందండి. ఈ యొక్క లిక్విడ్ను కూడా ఈ 3 ప్రొడక్ట్స్ కలిపేసి రెండో పిండిలా కలిపి చల్లడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే ఇది ప్యూర్ ఆర్గానిక్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రాన్యువల్స్ కానీ ఈ లిక్విడ్ కానీ మనకి ఏ రకంగా పనిచేస్తుంది అంటే భూమిలో ఈ లిక్విడ్ హ్యాపీ సాయిల్ అని చెప్పేసి ఇది ఒక సాయిల్ డెవలప్మెంట్ను, అంటే భూమిలో ఉన్నటువంటి అంటే మన ఇది పోషకాలను కానీ లేకపోతే భూమి యొక్క ఎయిర్ వ్యవస్థను డెవలప్ చేయడానికి భూమి దీంట్లో ఉండేది హ్యూమిక్ యాసిడ్ అండ్ పల్విక్ యాసిడ్ ఉంటుందండి. దానివల్ల మన యొక్క భూమి యొక్క గట్టితనాన్ని, సాయిల్ అంటే మట్టిని లూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎయిర్ వ్యవస్థ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. దానివల్ల మనకు మొక్క ఏపుగా పెరగడానికి మరి యొక్క భూమి యొక్క సౌండ్ను కూడా దీనివల్ల నివారించడం జరుగుతుంది. సో అదేవిధంగా గ్రాన్యువల్స్ కూడా ఈ యొక్క రూట్ను డెవలప్ చేసేసి మొక్కను ఏపుగా పెరగడానికి దీని యొక్క భూసారాన్ని పెంచి మొక్కకు అందించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ రకంగా ఈ రైతుకు మనం చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది రెండో పిండికి గాను, అంటే ఫస్ట్ యాక్చువల్లీ మనం ఏంటంటే ఇది నాట్లోనే వేయాల్సినటువంటి ఈ ప్రోడక్ట్ అండి ఇది. బట్ మనం రెండో పిండికి గాను 15 రోజుల తర్వాత, నాట్లో కాకుండా 15 రోజుల తర్వాత రెండో పిండికి గాను వేయడం జరిగింది. సరే, ఇది రైతు యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకంటే ఇది వేయకముందు ఏ రకంగా ఉంది, వేసిన తర్వాత ఏ రకంగా ఉంది అనేది ఒకసారి రైతు మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, మీ పేరు? భూసా కుమారస్వామి, గ్రామం కొత్తూరు, మండలం కానాపురం, జిల్లా వరంగల్. నేను నాటు వేసిన దమ్ములో నేను పిండి వీళ్ళు ఇవేం వేయలేదు. రెండో కోటర్ అంటే నాటేసాక 15 రోజులకు ఇవి జయాగ్రో 2X ప్లస్ హ్యాపీ సాయిల్, జయో స్ప్రేడ్ 3 కలిపి 2 ఎకరాలకు వేసాను. వేసి వారం 8-9 రోజులు అవుతుంది. అప్పటికి ఫస్ట్ ఇప్పటికి పిండి వేసిన కంచెలు పొలం మంచి గ్రోతింగ్, గంట దుబ్బు కట్టుడు పర్వాలేదు, ఇవి వేసుకోవచ్చు ఎవరైనా రైతులు. రెండో కోటల అంటే మీకు ఏ ముందుకు ఏ రకంగా ఉంది? వేసినాకనే పొలం బాగా వచ్చింది. ఏ ముందుకు మామూలుగానే ఉండే. ఇది పర్వాలేదు, మంచిగానే ఉన్నది. పచ్చదనం కానీ దుబ్బు కట్టుడు కానీ బాగానే పనిచేస్తుంది, వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ పిండిలో ఏమన్నా గ్రాన్యువల్స్ ఏమేమి ఉట్టితే 28 చేసిన తర్వాత మళ్ళీ రెండో పిండిలో 28 ప్లస్ ఇవి జయాగ్రో 2X, ఈ జయో స్ప్రేడ్, హ్యాపీ సాయిల్ 3 కలిపేసిన 2 ఎకరాలకు. పక్కన ఒక 3 ఎకరాలకు కెవుక వేసిన. దానికి దీనికి తేడా చాలా ఉన్నది. ఇదే బాగా పనిచేసింది. ఓకే, రైతులు వాడుకోవచ్చా? రైతులు వాడుకోవచ్చు. ఓకే, దీనివల్ల మొత్తానికి అయితే ఆర్గానిక్ వ్యవసాయం అనేది మనం చేయొచ్చు అండి. ఫర్టిలైజర్ అనేది తగ్గించుకొని ఆర్గానిక్ వ్యవసాయంగా మనం దీన్ని చేయొచ్చు అని చెప్పుకుంటున్నాము. సో ఈ గ్రాన్యువల్స్ వేయడం ద్వారా మనం ఫర్టిలైజర్ని దాదాపుగా, అంటే మనం ఎకరానికి ఒక బస్తా డిఏపి కానీ లేకపోతే 20 కానీ యూరియా కానీ వేసేటప్పటికి మనం సగం బస్తాగా వేసుకొని ఈ యొక్క ప్రోడక్ట్ను కనుక వాడుకోగలిగితే మనకు ఆ ఫర్టిలైజర్, కృత్రిమంగా తయారు చేసినటువంటి ఫర్టిలైజర్ కంటే ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ వల్ల మనకి ఎక్కువ మొక్క యొక్క ఏపుదల కానీ, ఎక్కువ పిలకలు కానీ, భూసారాన్ని కానీ, ఈ వ్యవస్థను మొత్తం ఇదంతా చేంజ్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకోవాలనేది తెలియడం జరుగుతుంది. ఈ పద్ధతిలో రైతులు ఈ వ్యవసాయం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నారు. రైట్.